గైస్ వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ వాలో వీడియోస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనము నా చేతిలో అయితే జిందా దిల్ మాస్మాన్ అనమాట. నాకు కూడా పేరు పలకడానికి వస్తలేదు. ఏంటంటే స్టైలిష్ అవుతారు అనమాట హెడ్ఏక్ వేసినప్పుడు. అప్పుడైతే దీని పేరు అయితే చాలా మందికి పలకనికే రాదు, జిందా దిల్ స్మాల్స్ అనమాట. నాకు కూడా వస్తలేదు అసలు. దీని పేరునైతే ఇప్పుడు మా పెద్దమ్మ, మా అక్క, మా బావ, మా మమ్మీ, మా డాడీ, మా అన్న అందరిని అయితే అడిగి తెలుసుకుందాం ఈ పేరుని ఎట్లా ఇస్తారో, మొత్తం వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుందో వీడియోని అయితే చూసి ఎంజాయ్ అయ్యారు. మస్తు కామెడీ ఉంటుంది. మనం ఫస్ట్ మా మమ్మీని అయితే అడుగుదాం. ఓ మమ్మీ, దీని పేరేం పేరు? ఏం పేరు? జిందా దిల్ స్మాల్స్. చూడండి ఫ్రెండ్స్, జిందా దిల్ స్మాల్స్ అంటుంది దీని పేరు. మంచిగా చదువురు, మీకని అర్థమవుతుంది. జిందా దిల్ స్మాల్స్ అనమాట. మనం అవతల వాళ్ళు ఉన్నారు, వాళ్ళనైతే పోయి అడుగుతుంది. సో మా అక్క ఇన్న ఉంది, మా మా అన్న ఉన్నాడు. అక్క, దీని పేరు ఏందో మంచిగా చదువుకోద్దా? మంచిగా చదువు. నత్తి కూడా గట్టే అయిపు ఇది జిందా దిల్ స్మాస్ అంటారు. అయితే కొద్దిగా మంచిగా అయిపోయారు, మంచిగా అయిపోయింది. మేమైతే దాని పేరు స్మాస్ అంటే దీనికి ఎందుకు ఉపయోగపడతారంటే జలుబు, దగ్గు ఇట్లా దీని టీలో కానీ లేదంటే హీట్ వాటర్ లో కానీ అప్పుడప్పుడు తాగితే హెడ్ఏక్ కానీ రిలీఫ్ అవుతుంది. లేదా గొంతు నొప్పి ఉన్నా, ఏదైనా కీళ్ళ నొప్పులు ఉన్నా, చేతులకు కానీ ఇట్లా గొంతు కుద్దుకున్నా ఇంకా చాలా రిలీఫ్ ఉంటుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు. ఇప్పుడు ఇది ఒకప్పుడు పూర్వకాలంలో వాడేవాళ్ళు, ఇప్పుడు ఇది వాడడం చాలా మందికి తెలియదు. ఇది వాడడం వల్ల చాలా రిలీఫ్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. పెద్దమ్మకైతే హ్యాండ్సప్ అనమాట. మనకు దీని పేరు అడగనికపోతే దీన్ని మొత్తం రహస్యాలే చెప్పేసింది అనమాట. ఆమె అలాంటిది అనమాట, చూడొచ్చు. దీని రహస్యాలే చెప్పేస్తుంది ఆమె. మా అక్కనైతే అడుగుదాం ఇప్పుడు. దీని పేరేం పేరు? మీ బాగా అడుగుతాం. సరే బావా, దీని పేరేం పేరు? బావా, దీని పేరేం పేరు? చూడరు, నచ్చి మాట్లాడుతుంది. దాని పేరు కూడా వస్తలేదు. నాకు మంచిగా చెప్పు. ఏం పేరు? గట్టే చెప్పు. తెలిసిపోదు అంటుంది అన్ని. సరే, మా బావ అయితే దీని కింద అయితే వాడేసిండు. ఇదేం పని చేయదు అంటుంది, ఏమైనా మంచిగా ఉంటుంది అంటుంది, ఏమో గలీజ్ ఉంటుంది అంటుండు. ఇప్పుడు మా అక్కని అడుగు. అక్క, ఇప్పుడు నువ్వు బాగా చెప్పిందిగా. ఈమె అయితే ఇన్స్టాగ్రామ్ ఉంది తెలుసా, మీనాక్షి అని ఉంటుంది మీ ఇన్స్టాగ్రామ్ ఐడి. చెప్పు. నాకు తెలియదు. మీరైతే యూట్యూబ్ లో వీడియోలు చూసింటారు. ఆమె లిప్స్టిక్ చూడు ఎట్లా చూస్తావు, మొత్తం లిప్స్టిక్ అయితే చూడొచ్చు. చెప్పు, పేరు చెప్పు. సో గైస్ చూడు, బిస్కెట్ అయితే తింటుంది. చెప్పు. దీన్ని ఛాయ్లో కూడా వేసుకొని తాగుతారు. సరే, వేస్తాను మళ్ళీ. ఇప్పుడు వేయాలా? చెప్పు, పేరు చెప్పు. జిందా దిల్ స్మాస్ అంటారు. అక్క చెప్పాలి నాకు. జిందా దిల్ స్మాస్. చూడరు గాయస్, చూడరు ఎట్లా చెప్తుందో పేరునైతే. జిందా దిల్ స్మాస్ అంటుంది. మంచిగా మీరైనా పేరునైతే ఇప్పటికైనా జిందా దిల్ స్మాస్ దీని పేరు. నేను వాడుతున్నా ఇను. సో గైస్, మా అన్నని అయితే అడుగుదాం. అన్న, దీని పేరేం పేరు? అన్న, దీని పేరేం పేరు? ఏం పేరు? దాని పేరు దానికి ఉంటుంది. నీ పేరు నీకు ఉంటుంది. సో గైస్ అయితే జోకులు అయితే ఇస్తుండు. మంచిగా చెప్పు. మంచిగా అడిగినా మంచిగా చెప్పాలి. నిజం చెప్పాలి. నిజమే చెప్తున్నారా? దాని పేరు దానికి ఉంటుందిరా. దీని పేరు. సో గైస్ అయితే జోకులు చేస్తాడు. కామెడీ అనమాట ఆయన వచ్చేసి. మంచిగా చెప్పు. దీని పేరేం జోకులు వేస్తుండు ఎట్లా పడితే అట్లా. సో ఇప్పుడు మా డాడీ ఎన్నో వెతికి మా డాడీని అయితే అడుగుదాం దీని పేరు. సో గైస్, మా డాడీ అయితే తిన్నాడు. మా డాడీని అయితే అడుగుదాం. డాడీ, దీని పేరేం పేరు డాడీ? సో గైస్ తెలివ అంటుంది. మంచిగా చెప్పు. నిజం చెప్పు. దీని పేరేం పేరు? దీన్ని ఎట్లా వాడతారు అసలు? తెలియదు నాకు. దాని పేరే తెలియదు. సో గైస్, దాని పేరే తెలియదు అంట అసలు. చూడు, కెమెరా కూడా ఆఫ్ అయితే వేస్తుండు. సిగ్గు అయితే పడుతుండు. ఆయనకు ఏం తెలియదు అసలు. దీని పేరే తెలియదు అంట. దాని పేరే తెలియదు అంటుండు. దీని గురించి ఇంతగానో అడుగుతూ ఇంత జోకులు వేస్తున్నారు, నా మీద పంచులు వేసేస్తారు. నెక్స్ట్ వీడియోలో వీళ్ళైతే రివెంజ్ అయితే తీసుకుంటా అంటారు. చూద్దాం వాళ్ళ రివెంజ్ మన రివెంజ్కి ఎంత తేడా ఉందో అయితే చూసుకుందాం. ఇదనమాట వీడియో వచ్చేసి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.